హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ క్రియేటర్స్. ఈ వీడియోలో మనం మరమరాలతో మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూడబోతున్నామండి. ఇది అందరికీ చాలా తెలిసిన రెసిపీనే, కానీ తెలియని వారికి ప్రిపేర్ చేస్తున్నాను. రండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ స్టెప్ అయితే మరమరాలని ఇలా నీట్గా క్లీన్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా మనకు క్వాంటిటీకి తగ్గట్టుగా వేరుశనగ పలుకులు తీసుకొని ఇలా నీట్గా ఫ్రై చేసి తీసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఈ విధంగా మనము వేరుశనగ పలుకులు ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అప్పుడే మనకు ఇలా మంచి కలర్తో పాటు క్రిస్పీగా లోగా వరకు ఫ్రై అవుతాయి. ఇప్పుడు స్టవ్ పైన సేమ్ కడాయినే పెట్టేసుకొని అందులోకి ఆవాలు, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 2 నుంచి 3 వరకు సగానికి విరిచేసి ఎండుమిర్చీలు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కరివేపాకు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తింటే మనకు కరివేపాకు చాలా ఆరోగ్యం కూడానండి. ఇప్పుడు కొంచెం సాల్ట్, అలాగే చిటికెడు పసుపు, కారం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మరమరాలకి మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులోకి మనము క్లీన్ చేసి పెట్టుకున్న మరమరాలు మొత్తం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ పలుకులు యాడ్ చేసుకోవాలి. అలాగే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి తీసుకోవాలండి. ఇలా మొత్తం మరమరాలకి బాగా పట్టేలాగా మసాలాని మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్చర్ మనకు 1 వీక్ టు 10 డేస్ చాలా క్రిస్పీగా ఫ్రెష్గా ఉంటుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారనమాట. ఈ రెసిపీని వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి క్విక్ అండ్ ఈజీ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే.